వెల్కమ్ టు శ్రావణి స్టోరీ నెస్ట్. నీ చెలిమి కోసం పార్ట్ 5. పెళ్లి రోజు రానే వచ్చింది. ఏ ఆడపిల్లకైనా పెళ్ళంటే ఎంతో ఆనందం. భూమి మనసులో కూడా అదే సంతోషం. ధృవ రోజు వేసుకుని అదే రకం సూట్ వేసుకుని వచ్చాడు. పెళ్లితంతో అంతా ఏదో పని అన్నట్టు చేసుకుని పోతున్నాడు. మొహంలో ఒక చిరునవ్వు కాదు కదా, ఎటువంటి హావభావాలు కూడా లేవు. అతడిని చూసిన భూమి మొహం చిన్నబోయింది. భూమి అత్తవారింటికి బయలుదేరింది. రామచంద్ర భవానీ గదిలో మాట్లాడుకుంటున్నారు. రామచంద్ర, మన వల్లి మంచి పని చేసింది. అలాంటి వాడితో వేగలేక ఆ భూమి విడాకులు తీసుకుని వచ్చేస్తే దాని ఆస్తి, భరణంగా వచ్చే ఆస్తి కూడా మనమే అనుభవించవచ్చు. భవానీ, అవునండి, పెళ్లి చేయలేదన్న మాట మనకుండదు. అలా అని మంచి పెళ్లి చేస్తే ఆస్తి అంతా మొగుడికే పోతుందని చెప్పాడు లాయర్. రామచంద్ర, నెమ్మదిగా, ఎవరైనా వింటారు. భూమి అత్తవారింట్లోకి అడుగు పెట్టబోతుండగా ఓయ్ ఆగాలి అంటూ హారతి పళ్ళంతో వచ్చింది ముద్దు ముద్దుగా ఉన్న మానస. ధృవ, తనకి తీసుకో హారతి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. మానస హారతి ఇచ్చి, మా అన్నయ్య అంతే, పట్టించుకోకూదినా, రా లోపలికి. భూమి మనసు కాస్త నొచ్చుకుంది. అయినా ఆమె కూడా అతని ప్రేమ ఆశించి పెళ్లి చేసుకోలేదు కదా. ఒక బంధం కావాలి. రామచంద్ర నుంచి విడిపోవాలనుకుని పెళ్లి చేసుకుంది కాబట్టి వెంటనే తమాయించుకుంది ఆమె బాధని. ఒక పనివాడు ఆమె సూట్ కేస్, బ్యాగ్ తీసుకుని పైకి తీసుకెళ్ళి ఒక గది బయట పెట్టాడు. భూమి అమ్మ, ఇదే మీ గది. ధృవబాబు గారు ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని గదిలోకి రానివ్వరు, మీరే వెళ్ళండి. భూమి, సరే అని ఆమె గది తలుపు తీసుకుని గదిలోకి వెళ్ళింది. గదంతా గులాబీలు, పువ్వులు, కొవ్వొత్తులతో అందంగా అలంకరించి ఉంటుందనుకుంది భూమి. కానీ గదంతా నలుపు, తెలుపు కాంబినేషన్లో ఉన్న ఫర్నిచర్తో రోజులాగానే ఉంది. ఆమె లోపలికి వచ్చి సోఫా పైన బ్యాగ్ పెట్టుకుంది. ధృవ కోట్ తీస్తున్నాడు. ధృవ, ఆగు అంటూ గట్టిగా అరిచాడు. భూమి, ఏమైంది? నువ్వు ఉండేది ఇక్కడ కాదు, అక్కడ అంటూ ఒకవైపు చూపిస్తాడు వేలుతో. భూమి, ఆ బీరువాలోనా అనుమానంగా అడిగింది. ధృవ, తీసి చూడు. భూమి బీరువా తలుపు తీసింది. దాన్ని ఆనుకుని అందులో నుండి ఇంకో గదిలోకి దారి ఉంది. ఆ గది చాలా చిన్నగా, ఒక చిన్న కిటికీతో, ఒక చిన్న మంచంతో ఉంది. ధృవ, నువ్వు నీ గదిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు తప్ప ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకో ఇంకో విషయం, నా గదిలో ఒక్క వస్తువు కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, ముఖ్యంగా నా మంచం. భార్యాభర్తల మధ్య మంచాలు, గదులు వేరువేరు చేసేశాడు. ఇంకెంత కొత్త అర్థాలు సృష్టిస్తాడో ఈ బంధానికి. లేక భూమి ప్రేమకి, ఆలోచనకి లొంగిపోతాడో. ఏం జరుగుతుందో తర్వాతి భాగంలో చూద్దాం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.